నారాయణపేట జిల్లా మక్తల్ మండలం బొందలకుంట వద్ద 167వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులుండగా 18 మందికి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరిని చికిత్స నిమిత్తం మక్తల్ రాయచూర్ ఆసుపత్రులకు తరలించారు. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి ఎస్ఐ జగదీష్ను ఉన్నతాధికారులు ఎస్పీ ఆఫీస్కి అటాచ్ చేశారు. ఇథనాల్ కంపెనీ విషయంలో ప్రజల్ని రెచ్చగొట్టడం, బెదిరింపులకు పాల్పడడం, కవ్వింపు చర్యలకు దిగడం వల్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయని పెద్దదనవాడ గ్రామ ప్రజలు కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఇథనాల్ కంపెనీ యాజమాన్యంతో చేతులు కలిపి ప్రజల్ని ఇబ్బంది పెట్టాడనే ఆరోపణలు రావడంతో వీఆర్కి బదిలీ చేశారు. ఎస్ఐ పాత్రపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.